ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇంకో మరో సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన సూర్య గారు ఉన్నారు. వారి విషయాలు సార్ జనసేన పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా మీరు కూడా సినిమాలో ఏ విధంగా చూడవచ్చు అంటే పిఠాపురం ఏ విధంగా స్వాగతం ఖచ్చితంగా అండి. నా పూర్వజన్మ సుకరం దొరికిన భావిస్తున్నాను పిఠాపురం రావడానికి వచ్చినందుకు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము క్యాంపెయిన్ చేయడానికి చాలా సంతోషపడుతున్నాము. ఒకే విషయం చెప్తున్నానండి మీకు, పిఠాపురం అనేది చుట్టుపక్కలంతా పిఠాపురం మొత్తం వచ్చి గుళ్ళతో నిండిపోయి ఉంది. అలాగే మంచి మంచి మహా వ్యక్తులు మంచి వ్యక్తులు ఉన్నారు. దానికి మా పవన్ కళ్యాణ్ అనే క్షేత్రపాలకుడుగా ఉండి మీ అందరినీ కాపాడి పిఠాపురాన్ని అభివృద్ధి దేశంలోనే నెంబర్ 1 స్థితికి తీసుకెళ్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. సార్ సూర్య గారు ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాలు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు అంటే సార్వత్రిక మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? డౌటే లేదండి, డౌటే లేదు. దీంట్లో వాళ్ళు మేము వచ్చి చూస్తుంటే అడుగడుగున పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగున మేము టీవీ యాక్టర్ అయినా కూడా ఆయన తరఫున వచ్చామనగానే మాకు హారతలు పడుతున్నారండి. ఆ హారతలు మాకు కాదు, నాకని మేము భ్రమపడకూడదు. అన్నయ్యకి పట్టాల్సిన హారతి మాకు బట్టి వెల్కమ్ చెప్పి మీరు రావద్దన్నా మేము ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే బాధ్యత మాది అంటే కూడా మేము అన్నాం. అమ్మ మాది కూడా బాధ్యత, మేము టీవీ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అన్నయ్య తరఫున వస్తున్నాము. సో మాది బాధ్యత అనగానే వాళ్ళందరూ వెల్కమ్ చెప్తున్నారు. అద్భుతంగా ఉందండి, అది అసలు మామూలుగా లేదు. నో డౌట్ ఎంత మెజార్టీ అనేది మనం ఇంకా చెప్పాలి. సార్ అంటే వైఎస్ఆర్సీపీ ఎత్తుగడలని ఏ విధంగా అంటే వాళ్ళు రకరకాల వ్యూహాలు పద్ధతులని ఆల్రెడీ మీడియాలో కానీ అటు స్థానికంగా ఉన్న నేతల్లో కూడా వస్తున్న సందర్భం కనబడుతుంది. అలాంటి విషయాల్లో ఇప్పుడు జనసేనకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ దిశానిర్దేశం ఏమైనా మీకేమైనా చెప్పారా, లేకపోతే మీ అందరూ మీరు ఓన్లీ వాలంటరీగా మీరు ప్రచారంలో పాల్గొంటున్నారా? మేము వాలంటరీగా పాల్గొంటున్నాను ప్రచారంలో, అంతేగాని ఇటువంటి ఎత్తు లేదు గడా లేదండి. మొత్తం మందే, దానికి ఎత్తు గడ అంటే ఏమి లేదు, ప్రణాళిక ఏమి లేదు. మంచితనం ధర్మం సత్యమేమో జయితే అంతే. సత్యం ఎక్కువ ఉంటే అక్కడ కాపాడుతుంది, ధర్మం ఎక్కువ ఉంటే ఆ ధర్మం నిలబడుతుంది. కొంచెం లేట్ అయినా కూడా. కానీ ఇప్పుడు టైము పవన్ కళ్యాణ్ గారిది, జనసేన పార్టీది. డెఫినెట్గా పిఠాపురం అనేది భారతదేశంలో ఒక 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 ఏంటి అనేది అందరూ దాన్ని చూస్తారు. భారతదేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు ఇంకొక ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇక్కడ ఉన్న యొక్క అభివృద్ధిని చూసి దీన్ని మన అందరూ ఆదర్శంగా తీసుకుంటారండి. డెఫినెట్గా తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా మనతో పాటు మాట్లాడేందుకు దొరబాబు గారు, జబర్దస్త్ కామెడీ యాక్టర్ దొరబాబు గారు ఉన్నారు. వారిని పరిచయిస్తారు. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో మీరు పాల్గొనడం ఏ విధంగా ఉంది? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మీకు స్వాగతం పలుకుతున్నారు? పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అయితే చాలా అద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు. మ్యాక్సిమం నేను మొన్నటి వరకు ఒక 70% వస్తాయేమో అనుకున్నాను. పిఠాపురంలో తిరిగే కొద్దీ అర్థమవుతుంది. మ్యాక్సిమం 90% జనసేనకి ఓటు పడే అవకాశం. సార్ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇక్కడ ముమ్మర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాంటి విషయంలో పవన్ కళ్యాణ్కి ఇక్కడున్న జనాలు కానీ ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలు కానీ ఏ విధంగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం చేకూరుతారని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేసుకున్నా కానీ ఇక్కడైతే వన్ సైడ్ ఆయన ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని అనౌన్స్మెంట్ చేశారో అప్పుడే మ్యాక్సిమం నెగ్గేసినట్టే. కాకపోతే మెజార్టీ కోసమే మేము ఏదో మా వంతుగా సాయి మేము తిరుగుతున్న ఆయన మీద ఉన్నాం. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీ చాలా చేసింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీ దాని మీద కృతజ్ఞతతో మా ఉడతబద్దిగా నేను తిరగడం జరిగింది. సార్ ప్రధానంగా హైదరాబాద్ గారు కానీ, గడపశ్రీని గారు కానీ, అటు సుధీర్ గారు కానీ మీరు అందరూ జబర్దస్త్ కామెడీ యాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మీకు స్వాగతం పలికారు అనే విషయం చూడవచ్చు. వాళ్ళైతే చాలా అద్భుతంగా ఏముంది, ఆయనకి పోటీ చేశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాం. కానీ లేకపోతే మీరు అందరినీ మేము చూడగలుగుతామండి. మీరు వచ్చినందుకైనా మేము తప్పకుండా ఓట్లేస్తాం. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు అంటున్నారు. ప్రతి ఏ ఏరియాకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అదే మాట అంటున్నారు. సార్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఫిలిం హబ్ అనేది వైజాగ్ అని అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సినిమా నటులు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనడం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది ఏమైనా నెలకొంటుందని అనుకోవచ్చా? సినిమా ఇండస్ట్రీ అంటే దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి ఎవరైనా మంచిగా గెలిస్తే దాని దగ్గర సినిమా ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావచ్చు. కానీ మనకి ఇక్కడ భూములిచ్చే నాయకులు ఎక్కడ ఉన్నారు? భూములిచ్చే నాయకులు ఉండాలి కదా. రైల్వే జోన్కి మా సినిమా ఇండస్ట్రీకి ఏమి ఇస్తారు? ఇంకా హైదరాబాద్లోనే సినిమా ఇండస్ట్రీ ఉండొచ్చు. తర్వాత ఎప్పుడైనా ముందు సార్ ప్రధానంగా ఈవేళ ఎక్కడెక్కడ పర్యటించుకుంటారు? ఎన్నికలకు సంబంధించి మేము ప్రచారానికి వాసనే వెళ్ళాలి.
వర్మ గారు ఇక్కడ సహకారం టీడీపీకి చెందినటువంటి నేత వర్మ గారికి సహకారం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే బీజేపీ టీడీపీ జనసేన ఈ 3 భాగాల్లోని ఉమ్మడి కలయికలో ఏ విధంగా మీకు స్వాగతం పలికారు ఇక్కడ? వర్మ గారి సహకారం పూర్తి స్థాయిలో జనసేనకి అయితే ఉందండి. ఎక్కడికి వెళ్ళినా మేము మాతో పాటు టీడీపీ నాయకులు కూడా ఖచ్చితంగా మా గడప గడప తిరుగుతూ ఉన్నారు. వర్మ గారు ఆ మాట జనసేన వర్మ గారిని కూడా కలుపుకుని డిసైడ్ అయింది. ఇంకా మా రాజుగారు ప్రధానంగా ఇక్కడ రాజు గారు ఉన్నారు. యూత్ బై ప్రస్తుతం మన యువనేత కిషోర్ ఉన్నారు ఇక్కడ. రాజు గారు మీరు పిఠాపురం నియోజకవర్గానికి రావడం ఏ విధంగా చూడొచ్చు? అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఏ విధంగా మద్దతు? ఫస్ట్ నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన నాగబాబు గారు అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రేమ, గౌరవం. ఆయన్ని ఒక దేవుడితో సమానంగా చూస్తాను. నేను ఈ స్థాయికి రావడానికి సగం కారణం నాగబాబు గారు. ఆయన ఇచ్చిన సలహాలు కానీ, ఆయన ఎప్పుడైనా సరే నన్ను ఏ హెల్ప్ అయినా కావాలంటే చేసే విధానాలు కానీ, ఆయన మీద ఎంతో, ఆయన తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, నాగబాబు గారు రుణం తీర్చుకోవడానికి నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఇక్కడికి వచ్చాను. అలాగే నాకు చెన్నై నుంచి కూడా చిరంజీవి గారు బాగా తెలుసు. చిరంజీవి గారు అటు నాగబాబు గారు మధ్యలో ఆయన తమ్ముడు, వాళ్ళ ముగ్గురు మీద ప్రేమానురాగంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనడం అనేది ఎలా చూడవచ్చు? చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగా ఆయన గెలుపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన గెలుపులో 1%లో పావు నేను ఒక భాగం అవుతాననే ఒక భావనతోనే వచ్చానమాట. కంపల్సరీగా అదృష్టం నాకు దక్కింది, దక్కబోతుంది కూడా. కంపల్సరీగా ఆయన ఒక 50,000 నుంచి 1,00,000 మెజార్టీ కూడా గెలుస్తున్నారండి. అన్న ప్రధానంగా ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ కోసం మీరు రావడం, అందులోని ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వాల్యూ మీకు కూడా ఉందా అని అనుకోవచ్చు? చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటికి వెళ్తానే మీరు మా ఇంటికి వచ్చి రావడం ఏంటండి, మా ఇంటికి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే మీ జబర్దస్త్ వాళ్ళు కానీ టీవీ ఆర్టిస్టులు కానీ చూడడం చాలా ఆనందంగా ఉందండి. ఆయన మా నియోజకవర్గం పోటీ చేయడం మాకు కూడా సంతోషంగా ఉంది. మా పిఠాపురం పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది, మాకు ఇంత గుర్తింపు వస్తుంది. ఎమ్మెల్యే గెలవకుండానే ఇంత పేరు వచ్చింది, గెలిచిన తర్వాత ఇంకా బాగుంటుందని వాళ్ళు ఆశిస్తున్నారండి. ప్రధానంగా అది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ప్రచారానికి ఇప్పుడు బయలుదేరడం జరిగింది. ఇంకా మరికొంతమంది జబర్దస్త్ కమిటీ కానీ అలాగే సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ నేతలు కూడా ఉన్నారు.